ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, అనిల్ కుమార్ యాదవ్ను ఎన్ని గంటలు ప్రశ్నించారు? శర్మ నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ ని పోలీసులు మొత్తం 6 గంటల పాటు విచారణ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్ ను A2గా ఉన్నారు. ఈ విచారణలో పోలీసులు మొత్తం 36 ప్రశ్నలు వేశారు. దీని గుంటూరు సిట్ అధికారులు ఉదయం 10:30 నుంచి విచారణ ప్రారంభించారు. అయితే కొన్ని 36 ప్రశ్నలు అడగడమే కాకుండా వాటికి రాతపూర్వకంగా కూడా తీసుకున్నారు. అనిల్ న్యాయవాది ముందు ఈ ప్రశ్నలు అడగడం, అదేవిధంగా రాతపూర్వకంగా ప్రశ్నలు నమోదు చేశారు. అయితే ఇదే విధంగా గత ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించినప్పుడు కూడా వేసిన ప్రశ్నలే అనిల్ కుమార్ యాదవ్ కూడా అడిగారు. ప్రధానంగా అంటే కోవూరు ఎమ్మెల్యే ఒక మహిళను ప్రశాంత్ రెడ్డిని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనదేనా అనే దాని మీదనే ఈ విచారణ అనేది కొనసాగింది. అయితే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరారు. వారు కూడా నినాదాలు చేస్తూ బయట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నారు. దాదాపు 2-3 గంటల పాటు నినాదాలతో పోరెత్తిపోయింది. పోలీసులు ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఇలాంటి గొడవలు చేయకూడదని కూడా హెచ్చరించినప్పుడు కూడా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ విచారణ అనంతరం బయటకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ దీని మీద కూడా కొంత ఈ విచారణ తనను కూర్చోబెట్టి ఈ విధంగా విచారణ చేశారని, ప్రభుత్వం వేదిక మీద కూర్చొని నవ్వడం కూడా తప్పేనా అంటూ కూడా ఆయన మీడియా ముందు మాట్లాడారు. శర్మ, ధన్యవాదాలు రాజారావు.